ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి మరికాసేపట్లో విడుదల కాబోతున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శనకొచ్చిన అభిమానులను స్వయంగా కలిసేందుకు వచ్చినప్పుడు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట్లో వివాహిత కింద పడి ఊపిరి ఆడకుండా తనువు చాలించింది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నిన్న ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యాహ్నం కోర్టు ఎదుట హాజరుపరిచారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఆద్యంతం హైదరాబాద్ లో హైడ్రామా నెలకొంది. హీరో అల్లు అర్జున్ ను ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ అరెస్ట్ కోర్టుకు తరలింపు, హైకోర్టులో పిటిషన్లు, వాదనలు, రిమాండ్లు ఇలా ఉదయం నుంచి సస్పెన్స్ మీద సస్పెన్స్ లతో థ్రిల్లర్ ఎపిసోడ్ ను తలపించింది. చివరకు మధ్యంతర బెయిల్ లభించడంతో హైడ్రామాకు తెరపడింది. అల్లు అర్జున్ కు వైద్య పరీక్ష నిర్వహించి నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 2 వారాల పాటు రిమాండ్కు ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఇదే కేసుకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో రాత్రే విడుదలవుతారు అని అల్లు అర్జున్ అభిమానులు, కుటుంబ సభ్యులు చెంచల్గూడ జైలు ప్రాంతానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ తరపున వాదించిన న్యాయవాదులు బెయిల్ కాపీని జైలుకు చేర్చే విషయంలో తీవ్ర జాప్యం కావడంతో రాత్రి విడుదల సంక్లిష్టంగా మారింది. బెయిల్ కాపీ వస్తుంది అనే ఆశతో హీరో అల్లు అర్జున్ జైలు రిసెప్షన్ వద్దే కూర్చున్నారు. బెయిల్ కాపీ అందేదాకా విడుదల చేయడం అసాధ్యమని చెంచల్గూడ జైలాధికారులు తేల్చెప్పారు. రాత్రి 10 గంటల సమయానికి బెయిల్ ఉత్తర్వులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో చెంచల్గూడ జైలాధికారులు నిర్ధారించారు. రాత్రి పూట విడుదల సమయం మించిపోయింది. దీంతో హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే రాత్రి గడపాల్సొచ్చింది. చెంచల్గూడ జైల్లోని మంజిరా బ్యారక్ లో గదిని కేటాయించారు. అక్కడే నిద్ర లేని రాత్రి గడిపిన హీరో అల్లు అర్జున్ మరికాసేపట్లో ఉదయం 7 గంటలకు విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తోంది. అభిమానులు కొందరు రాత్రంతా చెంచల్గూడ పరిసరాల్లోనే వేచి ఉండగా మరికొందరు విషయం తెలుసుకుని వేకువజామున జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఘనంగా భారీ ప్రదర్శనతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చేరుకోబోతున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులతో కలిసి రాత్రే చెంచల్గూడ చేరుకున్నారు. అభిమాన హీరోను ఘనంగా తీసుకెళ్లారని చెంచల్గూడ చేరుకున్న అభిమానులు మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ శ్రేణితో చెంచల్గూడ పరిసరాలు ప్రత్యేక సందడిగా మారాయి. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి మరికాసేపట్లో విడుదల కాబోతున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శనకొచ్చిన అభిమానులను స్వయంగా కలిసేందుకు వచ్చినప్పుడు హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట్లో వివాహిత కిందపడి ఊపిరి ఆడకుండా తనువు చాలించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. నిన్న ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యాహ్నం కోర్టు ఎదుట హాజరుపరిచారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఆద్యంతం కూడా హైదరాబాద్ లో హైడ్రామా నెలకొంది. హీరో అల్లు అర్జున్ ను ఉదయం అరెస్ట్ చేసిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అల్లు అర్జున్ అరెస్ట్, కోర్టుకు తరలింపు, హైకోర్టులో పిటిషన్లు, వాదనలు, రిమాండ్లు ఇలా ఉదయం నుంచి సస్పెన్స్ మీద సస్పెన్స్ లతో థ్రిల్లర్ ఎపిసోడ్ ను తలపించింది. చివరకు మధ్యంతర బెయిల్ లభించడంతో హైడ్రామాకు తెరపడింది. అల్లు అర్జున్ కు వైద్య పరీక్ష నిర్వహించి నాంపల్లి కోర్టుకు హాజరుపరిచారు. విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 2 వారాల పాటు రిమాండ్కు ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు హైదరాబాద్ చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అయితే ఇదే కేసుకు సంబంధించి అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో రాత్రే విడుదలవుతారని అల్లు అర్జున్ అభిమానులు, కుటుంబ సభ్యులు చెంచల్గూడ జైలు ప్రాంతానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ తరపు వాదించిన న్యాయవాదులు బెయిల్ కాపీని జైలుకు చేర్చే విషయంలో తీవ్ర జాప్యం కావడంతో రాత్రి విడుదల సంక్లిష్టంగా మారింది. బెయిల్ కాపీ వచ్చేస్తుంది అనే ఆశతో హీరో అల్లు అర్జున్ జైలు రిసెప్షన్ వద్దే కూర్చున్నారు. బెయిల్ కాపీ అందేదాకా విడుదల చేయడం అసాధ్యమని చెంచల్గూడ జైలాధికారులు తేల్చి చెప్పారు. రాత్రి 10 గంటల సమయానికి బెయిల్ ఉత్తర్వులను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో చెంచల్గూడ జైలాధికారులు నిర్ధారించారు. రాత్రిపూట విడుదల సమయం మించిపోయింది. దీంతో హీరో అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోనే రాత్రి గడపాల్సొచ్చింది. చెంచల్గూడ జైల్లోని మంజిరా బ్యారక్ లో గదిని కేటాయించారు. అక్కడే నిద్రలేని రాత్రి గడిపిన హీరో అల్లు అర్జున్ కాసేపట్లో ఉదయం 7 గంటలకు విడుదల చేయబోతున్నారు.
అభిమానులు కొందరు రాత్రంతా చెంచల్గూడ పరిసరాల్లోనే వేచి ఉండగా మరికొందరు విషయం తెలుసుకుని వేకువజామున జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. జైలు నుంచి విడుదలైన తర్వాత ఘనంగా భారీ ప్రదర్శనతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ చేరుకోబోతున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రే చెంచల్గూడ చేరుకున్నారు. అభిమాన హీరోను ఘనంగా తీసుకెళ్లాలని చెంచల్గూడ చేరుకున్న అభిమానులు మోటార్ సైకిళ్లు, కార్లతో భారీ శ్రేణితో చెంచల్గూడ పరిసరాలు ప్రత్యేక సందడిగా మారాయి.